ఒకడు ఫోన్ చేసి ఫోన్ కాదు ఆడు వీడియోలు పెడతాడు, బండి భగీరథ్ ఎవరు కొడుకో తెలుసా అని అంటాడు. అరే ఇప్పటిదాకా వీడియోలు పెట్టారు, బండి భగీరథ్ గారు ఎవరు కొడుకు తెలుసా మీకు అని అంటారు. అరే ఎందుకు చెప్పాలి కవని, సన్ ఆఫ్ అని అందరు కంప్లైంట్లు కూడా రాసిరు కదా. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా అన్న, ఇలా మీడియా పెద్దలకు చెప్తున్నా, ఎఫ్ఐఆర్ బయటికి లీక్ అయిందన్న. పాక్సో గైడ్ లైన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నంబర్ ఉంటే కూడా డౌన్లోడ్ కాదు. అట్లాంటిది ఎఫ్ఐఆర్ సోషల్ మీడియాలో పెట్టిండ్రు, సోషల్ మీడియాలో ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఇక కొన్ని మాట్లాడొద్దని అనుకుంటున్నా. పోలీసుల మీద, పోలీసులను అందరూ అంటారు కానీ నేను పోలీసులను అన్నా, సానుభూతి నాకు పోలీసుల మీద ఉన్నదని నేను చెప్తలేను. ప్రెజర్ వచ్చినప్పుడు ఏం చేస్తామన్నా, ఫ్యాక్ట్గా చెప్తున్నా, మీదికేని మామూలు ప్రెజర్ కాదు, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇది అయింది. అయితే ఇలా నా ప్రశ్న ఒకటే, యావత్ భారతావనికి ఒకటే ఒక ప్రశ్న. ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాహరణ జరిగిందో మహాభారత్ ఇచ్చిండు పరంధాముడు, ఈ బాలిక మహిళ కూడా కాలే. అట్లాంటిది ఎంత అవమానపరుస్తున్నారన్నా. మళ్ళీ ఈ భారత్లో మహా ప్రోమాక్స్ భారత్ కావాలన్నా వద్దా? నేను ఇవాళ అడుగుతున్నా బ్రదర్, నేను ఇవాళ అడుగుతున్నా. అవమానం మామూలుగా కాదు. లాస్ట్ బట్ నాట్ ది లీడ్స్ ఫ్రెండ్స్, చట్టబద్ధంగా ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిరు సార్, చట్టబద్ధంగా ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిరు. ప్రతిసారి ఏ మెడికల్ టెస్ట్ అంటే ఆ మెడికల్ టెస్టు అవమానపడ్డా, కుంగి కృషించినా, ఏడిసినా, తల్లడిల్లినా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని పోయినరు. ఇప్పటి వరకు మీడియాలోకి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడలే. ఇంకా వాళ్ళు మాట్లాడితే పెను తుఫాన్లు వస్తాయి.